బుధవారం రాత్రి తిరుపతి నగరంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన శ్రీవారి భక్తులకు తిరుపతి పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో దీపాలతో నివాళులర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా గురువారం సాయంత్రం సమాఖ్య కన్వీనర్ టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేత కందారపు మురళి ప్రసంగిస్తూ తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 భక్తులు మరణించడం బాధాకరమని, టీటీడీకి ఇది ఒక మాయని మచ్చలా మిగిలిపోతుందని అన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం, కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని, తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల కొండపై వీఐపీల సంస్కృతి మార్చాలని, సామాన్య భక్తుడే వీఐపీగా మారాలని ఆయన కోరారు. జరిగిన ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పోతలపట్టు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, సిఐటియు నేతలు జయచంద్ర, మాధవ్, ఆర్ లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, బాలాజీ, బుజ్జి, నరేంద్ర, రాధాకృష్ణ, మల్లికార్జునరావు, జయంతి, కరకంబాడి భాష, బాలోత్సవ నేతలు మునిలక్ష్మి, కుప్పస్వామి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ పద్మజ, పార్థసారథిరెడ్డి, చిట్టిబాబు, యుగంధర్, గంగులప్ప తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని జోహార్లర్పిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి, మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేమంతా ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నాం. అదే మాదిరి క్షతగాత్రులు కూడా ₹25 లక్షల నష్టపరిహారం కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఘటన జరగడం తిరుపతి ప్రజల మనసులను కలిచివేసింది. ఈ రకమైనటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాహిత్యం వల్ల తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల దాదాపు 8 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 30 మంది క్షతగాత్రులు అవడం జరిగింది. వారు కుటుంబాలకు ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబస్తులకి, కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో తిరుపతి నగరంలో ఇది పవిత్రమైనటువంటి స్థలం, పుణ్యక్షేత్రం అని చెప్పుకొని ప్రపంచం నుంచి వచ్చేటువంటి యాత్రికులకు ఉండే పరిస్థితి ఉంది. వైకుంఠ ఏకాదశి అంటే లక్షలాది మంది తిరుపతికి వస్తారని ప్రభుత్వ అధికారులకు అంచనా ఉంది. అంచనా ఉన్నప్పటికీ కూడా ఎందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో కానీ, తగిన సూచనలు చేయడంలో కానీ, వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో ఎందుకు వైఫల్యం చెందినారనేది ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్న. ఎవరైతే ఈ మృతులు చనిపోవడానికి కారకులు ఉన్నారో అధికారుల పైన, పోలీసులు కావచ్చు, టీటీడీ యాజమాన్యం కావచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం. దాదాపు 60 సంవత్సరాల క్రితం మహద్వారం పడిపోయి దాదాపు 9 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత అలాంటి సంఘటన 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది. ఇప్పుడు 6 మంది చనిపోవడం జరిగింది. దీనికంతటికి పూర్తిగా ఇప్పటి వరకు 8 మంది చనిపోవడం జరిగింది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది బాధ్యత వహించాలి. వాళ్ళు కానీ అక్కడ క్యూలో లైన్గా పంపించుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. పద్మావతి పార్కులో నుంచి ఇక్కడికి పంపించేటప్పుడు తొక్కిసలాట జరిగింది. అది వాళ్ళ ఆ యొక్క కార్యక్రమం చేయకుండా ఉంటే ఇది జరుగుండదు. కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా దేవస్థానం సిబ్బంది వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.